ఫ్రెండ్స్, మేము ఇక్కడ హైదరాబాద్లో స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చి ఉన్నాము. మన మిత్రుడు మరి తోటి ఆర్టిస్ట్ మరి రాజేష్ గారు మంచి అద్భుతమైన చిత్రాలు తనైన శైలిలో వేస్తూ మరి ఎంతోమంది మరి మంత్ర వృద్ధులను చేసి ఉన్నాడు. ఆయన కళలో తెలంగాణ ఫోక్ ఒక జానపద నైపుణ్యం ఇక్కడ కనబడ్డది. కాబట్టి సార్ నేను అడిగి తెలుసుకుందాము ఏంటి సార్, ఎవరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఎలా మన తెలంగాణ ఆ యొక్క జానపద నృత్యాలను, జానపద యొక్క కళాత్మకమైన పల్లె వాతావరణాన్ని మీ చిత్రాల ద్వారా చూపిస్తున్నారు కనుక మీరు ఏ విధంగా మరి స్పందన పొందారు అనేది సార్ని అడుగుదాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీరు ఈ అద్భుతమైన చిత్రాలను నాకు ఏంటంటే తెలంగాణ పల్లె సీమ, పల్లె యొక్క ప్రాంతము, మరి బెస్తవాళ్ళు ఆ చేపలు పట్టడము, ఆ విధానము చాలా అద్భుతంగా అనిపించింది. సార్ అసలు మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? నా పేరు నన్నుట రాజేశ్వర్. సో నేను మాస్టర్స్ ఇన్ పెయింటింగ్. సో నేను లాస్ట్ డెకేడ్ ఆల్మోస్ట్ 10 years ఆన్వర్డ్స్ ఐ యామ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో నేను ఎస్పెషల్గా తెలంగాణ కల్చర్, ఇండియన్ కల్చర్ ఇన్ ఇండియా ఫోకసింగ్ అని తెలంగాణ కల్చర్ మీద నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. అందులో నేను నా చైల్డ్హుడ్ మెమరీస్ కాన్సెప్ట్ వచ్చి చైల్డ్హుడ్ మెమరీస్. నేను చిన్నప్పుడు మా పల్లె వాతావరణంలో నేను అబ్జర్వ్ చేసిన మన గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు వాళ్ళు ధరించే దుస్తులు, ఆర్నమెంట్స్ అన్ని కల్చర్, మన కల్చర్ని రిప్రజెంట్ చేసేది. వాళ్ళ అంటే వాళ్ళ వస్త్రాధారణలో కల్చర్ కనబడేది. అంటే మీరు ఇలాంటి చిత్రాలు చేయాలంటే మీ పల్లె వాతావరణాన్ని లేదా పల్లె పరిశ్రమలను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చేశాను. ఓకే, ఈ చిత్రాల ద్వారా అంటే ఈ చిత్రం మీకు చేయాలనేసి ఏ మాస్టర్ను మీరు ఇన్స్పైర్ అయ్యారు, ఎవరిని ఇన్స్పైర్ అయ్యి చేయగలుగుతున్నారు? మనకు ఇప్పుడు మన తెలంగాణ కళలో కళాకారులు వైకుంఠం సారు, లక్ష్మణ గౌడ్ సారు, ఇలాంటి చాలా మంది కళాకారులు మన తెలంగాణ కల్చర్ చేశారు. నేను కూడా చాలా సబ్జెక్టుల మీద, నేను మాస్టర్ చేస్తున్నప్పుడు చాలా సబ్జెక్టుల మీద చేశాను. సో తర్వాత నేను కూడా వై డోంట్ డూ, ఎందుకు మన కల్చర్ మీద మనం ఎందుకు చేయకూడదు. నా చైల్డ్హుడ్ నేను పల్లెటూరు వాతావరణంలో పెరిగిన దాన్ని చిన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిన మన నైబర్స్ అందరు పెద్దలు వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి చైల్డ్హుడ్ మెమరీస్ అన్నిటిని కాన్సెప్ట్గా తీసుకొని మీకు ఇప్పుడు ఏంటంటే మన కల్చర్ను, మన ఏంటంటే మన యొక్క వాతావరణము, మన యొక్క ప్రాంతము, మన యొక్క నైపుణ్యము, మన కట్టుబొట్టు అనే ఉద్దేశాలను కలిగి ఉండి మీరు దాన్ని ఇన్స్పైర్ అయ్యి మీరు చిత్రీకరించారు. మరి ఎందుకు ఈ వాళ్ళ బెస్ట్ వాళ్ళది అంటే ఈ ఫిషెస్ ఇవన్నీ కూడా క్రియేట్ చేశారు ఏంటి దాని విషయంలో? దీని మీద బికాజ్ యాక్చువల్లీ ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ గంగపుత్ర ఫ్యామిలీ. That is also main concept. Another thing in culture, actually I want to one message to our young generation. Our generation lo appudu mana parents, grandparents అదే మన ఏంటంటే మన బ్రతుకు, మన జీవన శైలిని కూడా మీరు తెలంగాణ ఫోక్లో చిత్రీకరించారు. మేము బెస్తవాళ్ళము, మేము చేపలు పట్టే వాళ్ళము, ఈ విధంగా మా యొక్క పూర్వీకులు ఏం చేశారో మేము దాన్ని ఇన్స్పైర్ అయ్యి మేము దాన్ని చిత్రీకరించి ముందుకు తీసుకెళ్తున్నాం. అదే కదా మీ సంకల్పం. చాలా బాగా అద్భుతంగా చేసి ఉన్నారు రాజేష్ గారు. మీరు మరోసారి నమస్కారాలు, నమస్మాంజలు. మీకు ఆల్ ది బెస్ట్ కూడా. మరి చాలా అద్భుతంగా మన తెలంగాణ ఫోక్ను, మన ఇండియా ఫోక్ను కూడా మీరు చిత్రీకరించి ఎంతోమందిని మరి ఆనందపరుస్తున్నారు. దాన్ని బట్టి కూడా మరోసారి మీకు నమస్మాంజలు తెలియపరచుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా సార్ చేసి ఉన్నారు. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి స్ట్రీట్ ఆర్ట్ గ్యాలరీలో. చాలా అద్భుతమైన చిత్రాలు, తెలంగాణ ఫోక్ మరి చిత్రాలు ఉన్నాయి కాబట్టి 3 days కంటిన్యూషన్గా ఉంది కాబట్టి రండి. బయర్స్ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ అండ్ బై ద పెయింటింగ్స్, the very wonderful works and excellent works that the Telangana folk and Telangana culture also is there. Please like, share, comment, subscribe, my dear friends. Thank you.